పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీ పవిత్రమైన పాదములు కొందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 12 వచ్చింది చదవండి. 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మన అతిక్రమములను అంత దూరం చేసిండు. అందుకే మరి దూరము చేసినటువంటి దేవుని యొక్క మాట మన పాపములను దూరం చేసిండు, మన అతిక్రమములను దూరం చేసిండు, మన అన్యాయములను దూరం చేసిండు, మనం చేసే మోసమును దూరం చేసిండు, మనం చేసే అక్రమాలను దూరం చేసిండు. మన జీవితంలో ఉన్న ప్రతి పాపమును ఆయన దూరం చేసి మనల్ని పరిశుద్ధపరిచిండు, మనల్ని పవిత్రపరిచిండు. ఆయన రక్తము చేత మనల్ని కడిగి మనని ఈనాడు నీతిమంతులుగా నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధులుగా నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయమందు యేసయ్య పాదాల దగ్గర మరి మన పాపమును దూరం చేసినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. అయితే ఎవరైతే దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మరి దేవుడు దూరం చేసినాక మళ్ళీ ఆ యొక్క పాపానికి ఎవరైతే బానిసలు అవుతారో, ఎవరైతే ఆ చెడు కార్యములకు బానిసలు అవుతారో, ఆ యొక్క పాపపు క్రియలకు బానిసలు అవుతారో, వారిని బట్టి దేవుని ఆత్మ దుఃఖపడతా ఉంటాడు. యేసు ప్రభు యొక్క ఆత్మ, ఆయన ఆత్మస్వరూపి అయిన యేసయ్య ఏం చేస్తాడంటే ఆయన ఆత్మలో దుఃఖపడతా ఉంటాడు. నేను నా పిల్లలను నేను వారి పాపమును చెడిపించి వారిని పరిశుద్ధులుగా చేస్తే, వారి కోసం నా రక్తాన్ని చిందిస్తే, నా ప్రాణములు అర్పిస్తే, ఎందుకు ఈనాడు వీళ్ళు దేవునికి విరోధంగా, నాకు విరోధంగా జీవిస్తానని, నాకు విరోధంగా నడుస్తానని, నాకు విరోధంగా ప్రవర్తిస్తానని ఆయన దుఃఖపడతా ఉంటాడు, శిక్షించాడు, దుఃఖపడతాడు. అందుకే మన పాపములను పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేసిన మన పాపములను ఇక మన హృదయంలోనికి, మన మనస్సులోనికి, మన అంతరాత్మలోనికి రాకుండా మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. ఏం చేయాలా? మనం ఏ స్థలములో ఉన్నా కూడా మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త ఆయన మనను బట్టి సంతోషిస్తాడు. జాగ్రత్త పడినప్పుడే మనను బట్టి ఆయన ఆనందిస్తాడు. జాగ్రత్త పడినప్పుడే మన జీవితంలో మనము కూడా సమాధానము కలిగి ఉండగలము. అందుకే ఈరోజు మన యొక్క జీవితంలో, మన అంతరాత్మలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించడానికి మనం సిద్ధపరచుకోవాలి. చూడండి, అదే కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఏం చదువుతాను? 102. పొగ ఎరిగిపోనట్లు నా దినములు తరిగిపోతున్నది. కనుక పొగ ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోతున్నాయి. మన దినాలు ఏమైపోతున్నాయి? ఇంకెంతకాలం బ్రతుకుతాం మనము? కావచ్చు 50 సంవత్సరాలు బతకవచ్చు, 60 సంవత్సరాలు బతకవచ్చు, లేకపోతే 100 సంవత్సరాలు బతకవచ్చు. దినాలు తరిగిపోతున్నాయా లేకపోతే దినాలు పెరిగి వస్తున్నాయా? తరిగిపోతున్నాయి.
అంటే దినాలు మనం పుట్టిన దినం నుంచి దినములు తరిగిపోతున్నాయి, ఒక్కొక్కటి తరిగిపోతున్నాయి. ఏం తరిగిపోయినట్లట? పొగ. చదవండి మళ్ళీ ఆ మాట. పొగ ఇప్పుడు పొగ పైకి వస్తుంది, ఎగిరిపోతాడు పొగ. మరి పోయిన తర్వాత కనపడుతుందా? కనపడదా పొగ? ఎందుకు? అదృశ్యం అయిపోద్ది, ఎందుకంటే కలిసిపోద్ది, గాల్లో కలిసిపోద్ది. కనుక ఆ పొగ ఎట్లయితే ఎగిరిపోతుందో మన యొక్క దినములు ఏమైపోతున్నాయి? తరుగుతున్నాయి. అనగా మనము జన్మించిన కాడ నుంచి మన దినాలు తరిగిపోతున్నాయి. ఎందుకు? మనం ఎగిరిపోవటానికి. ఏం పోవటానికి? ఎగిరిపోవటానికి మన దినాలు తరిగిపోతున్నాయి. తరిగితేనే కదా ఎగిరిపోయేది. ఏమ్మా, అర్థమైందా మీకు? అర్థమైందా? విశ్వాసరావు, మన దినాలు తరిగిపోతాయి అంటే మనం ఎగిరిపోవడానికే, అంటే మనం చచ్చిపోవడానికే, మనం బతకడానికి కాదు. కనుక మనం ఎంతకాలం ఇంకా బ్రతుకుతలే ఇంకా అనుకుంటామా? లేదు, తరిగిపోతానే దినాలు, మనం ఎగిరిపోవటానికి. మరి ఆ పొగ ఎట్లయితే ఎగిరిపోయి అదృశ్యమై గాల్లో కలిసిపోయిందో అట్లనే మన ఆత్మ కూడా ఎగిరిపోయి ఎక్కడ చేరాలా? యేసయ్య దగ్గరికి చేరాలా. మన దినాలు తరిగిపోయిన దినాలు తరిగిపోయినాయి. కానీ మనం ఎగిరిపోయినప్పుడు మనం ఎక్కడికి ఎగిరిపోవాలా? ఎక్కడ ఎగిరిపోవాలా? యేసయ్య దగ్గరికి మనం ఎగిరిపోవాలి. ఆ యేసయ్యతో కలిసి ఉండేందుకు ఎగిరిపోవాలి. ఆ యేసయ్యతో నిలిచి ఉండేందుకు ఎగిరిపోవాలి. ఆ యేసయ్య రాజ్యములో ఆయన్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన దూతలతో కలిసి ఆయన నామమును మహిమపరచడానికి మనం ఎగిరి అక్కడికి పోవాలి. మరి ఎగిరిపోకుండా మనం దిగిపోయినాం అనుకో, ఎక్కడికి? పాతాళానికి దిగిపోతే యేసయ్యతో కాదు ఉండేది సంతోషం, అపవాదితో వేదన పాలు కావాలి. అపవాది నరకాగ్నిగుండంలో ఉంటాడు, మనం కూడా నరకాగ్నిగుండంలో మనం బాధపడుతూ ఉండాలి. అందుకే లూకాసు వార్త 16వ అధ్యాయము 21 చదవండి. 21 అతని బల్ల మీద ఇంకా 22 వచ్చేద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయిండు. ఎక్కడ పోయిండు? అబ్రహాము రొమ్మున ఆనుకుంటందుకు ఆయన ఎగిరిపోయిండు. ఆయన ఆత్మ ఎగిరిపోయింది. ఆయన ఆత్మకు రెక్కలు ఉండాల్సిన అవసరం లేదు ఎగిరిపోవడానికి. ఆత్మ ఎక్కడికైనా ఎగిరిపోద్ది. కనుక ఆత్మ ఈ యొక్క లాజరు చనిపోయి దేవదూతల చేత, అంటే దేవదూతలు అటు ఇటు ఉన్నారు, ఆ దూతలతో కలిసి అబ్రహాము రొమ్మున, అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? మరి పరదైసులో ఉన్నాడు. దేవుడు తన బిడ్డలకు ఏర్పాటు చేసిన పరదైసులో ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన పరదేశంలో ఉన్నాడు. కనుక అక్కడికి దేవుని యొక్క దూతలు ఆయన ఆత్మను తీసుకొని పోయాడు. ఆత్మకి ఎక్కడో తెలియదు. ఎందుకు దూతలు వచ్చారు? దేవుని దూతలు ఎందుకు వచ్చారు? ఆ స్థలం ఎక్కడో ఈ ఆత్మకు, లాజరు ఆత్మకు తెలియదు. కనుక మరి వచ్చేసి దేవుని దూతలు వచ్చి అబ్రహాము, మన ముందున్న ప్రవక్తలు, భక్తులు, నీతిమంతులు ఎవరైతే చనిపోయారో వారందరూ ఆ పరదేశులు ఉన్నారు. ఆ పరదేశుకు తీసుకొని వెళ్ళి దేవుని దూతలు ఆయన వదిలిపెట్టారు. పొగ ఎగిరిపోయినట్లు ఏమైపోయాడు? ఆయన ఎగిరిపోయి ఇప్పుడు దేవుని ప్రవక్తల సమక్షంలో ఉండి దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. మనం కూడా అంతే. మన దినాలు తరిగిపోయినప్పుడు మనము ఎగిరిపోవాలి. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి, ఆయన బిడ్డల దగ్గర ఎగిరిపోవాలి, ఆయన రాజ్యంలోకి పోవాలి. కానీ మరి పాతాళానికి వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటిది? మరి ఇక్కడ లాజరు దేవుని నమ్ముకున్నాడు, దేవుని బిడ్డగా జీవించాడు, ఆయన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాడు. పడమరికి తూర్పు ఎంత దూరమో ఆయన పాపం అంత దూరం అయిపోయింది. కనుక ఆ యొక్క పొగ ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయి ఆయన రాజ్యంలో ప్రవేశించాడు. మరి ఇంకా అక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి పాతాళములో ఏం చేస్తానట? ఎక్కడ? పాతాళం ఎక్కడుంది?
పొగ ఎగిరిపోయినట్టుగా ఈయన ఎగిరిపోలే ఆత్మ. ఈయన ఆత్మ ఎక్కడికి పోయింది? పాతాళములో దిగిపోయింది. దినాలు తరిగిపోయినాయి. ఆయన దినాలు అయిపోయింది. ఇక ఆయన చచ్చిపోవచ్చే సమయం వచ్చింది. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోయిండు? ఈయన పైకి పోలే. మీరు చూడండి, పొగ వస్తే అది పైకే పోదు కానీ కిందికి పోదు. అది పోద్దా? ఎప్పుడన్నా చూసారా? పొగ కిందికి పోగా చూసారా? ఎందుకు? అది గాలిలో పైకే పోద్ది. అట్లనే మనము కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి మనం పైకి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ ధనవంతుడు కూడా చనిపోయాడు. ఎందుకు? ఆ ధనవంతుడి బల్ల మీద పడే రొట్టె ముక్కలు తిందామని లాజరు ఆశపడితే అది ఆయనకి దొరకలేదట, ఇయ్యలేదట. అందుకే ఆయన కూడా దేవుని బిడ్డే. ఎవరు? ధనవంతుడు కూడా దేవుని కుమారుడే, అబ్రహాము కుమారుడే. మరి దేవుడు అంటే ఆయనకు తెలుసు, దేవుని మార్గం నడిచిన వాడే. కానీ ఆయనకు ప్రేమ లేదు, దయ లేదు, కనికరం లేదు, వచ్చేవారికి సహాయం చేసే మనసు లేదు, ఎవరి ఆకలితో అన్నం పెట్టే ఆశ ఆయనకి లేదు. మరి ఆయన ఎట్లా దేవుని బిడ్డ అవుతాడు? అందుకే ఆయన చనిపోగానే ఎక్కడికి పోయాడు? పాతాళములో. చదవమా. పాతాళములో బాధపడుచు. ఏముండదు పాతాళం? ఏముంటుంది? సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆత్మకు వేదన. పాతాళంలో బాధపడుతూ కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూస్తా ఉన్నాడు. ఇప్పుడు లాజర్ని ఇక్కడ చూసిండా? మరి లాజర్ చూసిండు కానీ ఏమైనా సహాయం చేసిండా? చెయ్యలేదు. ఈ యొక్క కురుపులతో నిండున్నాడు, రోగిష్టి, అట్లా ఇట్లని కనీసం బల్ల మీద పడే రొట్టె ముక్కలు కూడా తిననీయలేదు. అలాంటి దౌర్భాగ్యపు స్థితి ఆ యొక్క ధనవంతుడే. ఇప్పుడు పొయ్యి పాతాళంలో బాధపడుతూ ఇక్కడ అబ్రహామును ఆనుకున్న లాజర్ను చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపి, నేను యజ్ఞ జ్వాలలో వేతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాడు. కేకలేస్తా ఉన్నాడు. అంటే నువ్వు పాతాళానికి పోయాక కేకలేయటం తప్ప, బాధింపబట్టడం తప్ప, వేధింపబట్టడం తప్ప, కష్టపడటం తప్ప ఇక నీ జీవితంలో ఇంకేమి ఉండదంతే. ఏదన్నా ఉంటే ఈ లోకంలో ఆ యొక్క పరలోకాన్ని సంపాదించుకున్నందుకు నీకును నీ పాపమునకు ఆ తూర్పు పడమని ఎంత దూరమో అట్లా ఉంటే తప్ప నువ్వు విడిపింపబడలేవు. నీ జీవితంలో నువ్వు విడుదల పొందలేవు. కనుక నీవు ఆ రాజ్యంలో ప్రవేశించలేవు. కనుక యేసయ్యను ప్రేమించి నీ పాపమును విడిచిపెట్టు అంటాడు. నీ యొక్క జీవితాన్ని మార్చుకోమంటాడు. నీ కోసం అందుకే నా ప్రాణాలు అర్పించిన, నా రక్తాన్ని నీ కోసం చిందించిన, ఆ రక్తములో నువ్వు శుద్ధీకరింపబడి పరిశుద్ధపరచబడి నువ్వు నీతిమంతుడిగా జీవించి నా రాజ్యానికి రావాలనే ఈ త్యాగం చేసిన నేను. మరి ఎందుకు నువ్వు నీ జీవితాన్ని మార్చుకునే స్థితిలో ఉన్నావు? నీ బ్రతుకును మార్చుకునే స్థితిలో ఎందుకున్నావు? నీ ప్రవర్తనని మార్చుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఎందుకున్నావు? లాజరు వలె ఆయన యొక్క మరి అబ్రహాము రొమ్మును ఆనుకుంటందుకు వెళ్తావా, లేకపోతే ధనవంతుని వలె పాతాళానికి వెళ్తావా? నీ ఆత్మ ఆలోచించుకో. నువ్వే మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, మనం బ్రతికినంతకాలం ఆలోచించుకోవాలి. ఈ భూమి మీద మనకు నూకలు, ఏదో సామెత ఉన్నది, నూకలు ఉన్నాయి. భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బ్రతికిండయ్యా. నేను 1980లో నేను చనిపోయినా. గ్యాస్ ఎఫెక్ట్ అయ్యి బావిలో గ్యాస్, మరి బొగ్గులో వచ్చిన గ్యాస్ ఎఫెక్ట్ అయ్యి నేను చచ్చిపోయినా. మరి యేసయ్య భూమి మీద తన సాక్షిగా వాడుకోవాలని అనుకున్నాడు గనక, నూకల కోసం కాదు, తింటుంది కాదు, నన్ను వాడుకోవాలని యేసయ్య ఆయన ఇష్టపడ్డాడు కనుక ఏం చేసిండు? మళ్ళీ నాకు ప్రాణం పోసిండు. కనుక ఈ లోకంలో బ్రతకడానికి, ఆహారం తిని బ్రతకడానికి అవసరం లేదు. పుట్టని వాడే ధన్యుడు. ఈ భూమి మీద పుట్టని వాడే ధన్యుడు. పుట్టిన తర్వాత తాను వేదన అనుభవించాల్సిందే. అందుకే
యోబు భక్తుడు ఏమంటారంటే, నేను పిండముగా ఉన్నప్పుడు పడిపోయినా బాగుండేది. ఎందుకు? ఆయనకు వచ్చిన బాధలను చూసి ఆయన, నేను నా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నేను పడిపోతే బాగుండేది అని తనకొచ్చిన బాధను బట్టి ఆయన రోదన చెందిన వేదన పడ్డాడు. అందుకే ఒకడి జన్మదినము కంటే మరణదినమే మేలట. ఏంటిది? ఇక మన బాధలన్నీ మర్చిపోయి, మన కష్టాలను మర్చిపోయి, ఈ లోకల్ ఇబ్బందులన్నీ మర్చిపోయి మనం సంతోషంగా ఉంటాం. కానీ ఎప్పుడు మరణదినమే మేలు, కానీ యేసయ్యతో ఉంటేనే మేలు. ఎవరితో ఉంటే? మనం నమ్మిన యేసయ్యతో ఉంటేనే మేలు, లేకపోతే కీడే. మరణదినం మేలే, జన్మదినం కంటే మరణదినం మేలే, కానీ ఆ మరణము, ఆ రెండో మరణం కావడానికి వీల్లేదు. ఆ రెండో మరణంలో ప్రవేశించవద్దు. అందుకే చూడండి, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 21వ అధ్యాయము 8 వచ్చింది చూడండి. 21:8. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణము. ఈ మరణాన్ని తప్పించుకోవాలి. ఇది రెండో మరణం. మొదటి మరణం ఈ దేహం మట్టిలోకి పోద్ది. ఈ ఆత్మకు రెండో మరణం ఉన్నది. ఆత్మకు రెండో మరణం ఉన్నది, అదే నరకాగ్ని గుండము. మరి ఎవరు అందులో పోయేదంటే ఇగో ఈ చెడు కార్యములు చేసేవాళ్ళు. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆ చెడు కార్యాలు ఎవరైతే చేస్తారో వారందరూ కూడా నరకానికి వెళ్ళాల్సిందే. చాలామంది సృష్టికర్తను విడిచిపెట్టేసి ఈనాడు సృష్టిని పూజిస్తూ ఉన్నారు. సృష్టిలో ఉన్న వస్తువులను పూజిస్తూ ఉన్నారు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములు, భూమిని, మరి గంగని, నీటిని, మరి అన్ని ఈ యొక్క భూమి మీద పుట్టిన జంతువులను, పశువులను, పక్షులను, పురుగులను, వారికి నచ్చింది ఏది దేవుడు అనుకుంటే అది వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. ఏది వాళ్ళ మనసుకి ఏది దేవుడు అనిపిస్తే పూజిస్తూ ఉన్నారు. అంటే వీరినే విగ్రహారాధికులు అంటారు. కనుక ఆ జీవము లేని వాటిని పూజించేవారు వీరు కూడా ఎక్కడికి పోవాలా? నరకాగ్నిలో. ఇది రెండో మరణము. ఈ భూమి మీద మరి ఆ ధనవంతునికి ఏ కొదువ లేదు, సంతోషంగా బ్రతికిండు, ఆనందంగా బ్రతికిండు. ఏ ఒక్కటి కూడా ఆయనకు తక్కువ లేదు. కానీ బ్రతికినంత కాలం, అందుకే అక్కడ కింది వచనంలో అంటాడు, చదవమ్మా, లూకాసు వార్త 16వ అధ్యాయము 28 అనుకుంటా, చదువు. వారును ఈ వేదనకరమైన ఇంకొద్దిగా పైకి అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకున్నట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు ఇంకొద్ది పైకి. అందుకు అబ్రహాము కుమారుడా ఎవరిని పిలుతాడు? ఇక్కడ ధనవంతుడు అంటాడు. కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా వినాలి. నీవు నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు. ఎందుకు? దేవునికి ఇష్టమైనట్టు కాదు. ఎవరికి ఇష్టమైనట్టు? ఆయనకి ఇష్టమైనట్టు. ధనవంతునికి ఏది ఇష్టమో అది చేసిండంతే. తన మనసుకు ఏది నచ్చితే, తన హృదయానికి ఏది నచ్చితే అది చేసుకుంటూ బ్రతికిండి ఈ లోకంలో. ఇక్కడ అన్నీ రాయబడలేదు, ఆయన పాపాలన్నీ ఇక్కడ రాయబడలేదు. కానీ తనకిష్టమైనట్లుగా తాను సుఖము ఎట్లా సుఖం అనుభవించాలంటే అట్లా సుఖం అనుభవించాడు, సుఖభోగం అనుభవించాడు. నీకు ఇష్టమైనట్టు అనుభవించినవు. అలాగుననే లాజరు కష్టము అనుభవించను. ఎన్నో వచ్చినాం? అది 25. ఓకే. కనుక నీకు ఇష్టమైనట్టుగా ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించినావు, నడుచుకున్నావు, ప్రవర్తించినావు, సుఖం అనుభవించినావు. కానీ లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకో. అందుకే
అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడైతే ఎప్పుడు పొగలాగా ఎగిరిపోయాక మనిషి యొక్క దేహంలో నుండి ఈ ఆత్మ వెళ్ళిపోయిన పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పరదేశంలో నివసిస్తున్నటువంటి లాజరు ఏమైతాడు? నెమ్మది పొందుతా ఉన్నాడు. ఇప్పుడైతే ఎక్కడ? ఆ యొక్క అబ్రహాము రొమ్మును ఆనుకొని దేవుడు సిద్ధపరిచిన పరదేశంలో నెమ్మది పొందుతా ఉన్నాడు. నీవు వేతన పడతా ఉన్నావు. ఎందుకు? నీ ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించినావు కనుక ఇప్పుడు నువ్వు వేతన పడతావు కనుక అక్కడి నుంచి ఇక్కడ రావటానికి మేము రాలేము, అక్కడి నుంచి మీరు రాలేరు, ఇక్కడి నుంచి మేము రాలేము. మధ్యలో అగాధం ఉంది. ఏంటిది? ఏం అగాధం? అది రాలేనటువంటి అగాధం. గుట్ట మీద నుంచి అవతల గుట్ట పోవాలనుకో, దిగి మళ్ళీ ఎక్కిపోగలరు. అసలు నీకు ఆ యొక్క అగాధమే ఉందనుకో, అక్కడ ఎట్లా పోతావు? గుట్ట మీద నుంచి దూకుతావా? ఈ గుట్ట నుంచి ఆ గుట్టకి దూకగలమా? పోవాలంటే ఏదైనా విమానం రావాలి, విమానం మీద పోవాలి. కానీ మధ్యలో ఏముంది? అగాధం ఉంది. కనుక ఇప్పుడు పాతాళములో నుండి పరలోకానికి మధ్యలో అగాధమే. ఇక్కడ పాతాళానికి వెళ్ళిన వారు ఇక వచ్చే అవకాశము, పరలోకానికి వచ్చే అవకాశము లేదు. పరలోకంలో ఉన్నవారు మళ్ళీ పాతాళానికి పోయే అవకాశము లేదు. కనుక ఇప్పుడు లేదు కనుక ఇంకొక మాట అబ్రాహామును అడుగుతా ఉన్నాడు. నేను ఎట్లాగో పరలోకానికి పోలేను, పరలోకం నుంచి ఆయన నా దగ్గరికి రాలేడు కాబట్టి, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు. ఏమంటాడు? నాకు 5 సహోదరులు. కింద 30 వచనంలో 32 వచనం ఉంటుంది. నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా 28 అనుకుంటా. ఎవరట? 5 సహోదరులు, తమ్ముళ్ళు అన్నలు ఉన్నారట. వారు వేదనకరం. ఎందుకు? నేను అనుభవిస్తున్న ఈ వేదన. నేను మరి ప్రేమ లేనివాడిగా, దేవుని యందు విశ్వాసం లేనివాడిగా, భక్తి లేనివాడిగా, నీతి లేని, దేవుని గురించి తెలుసు కానీ జీవితాన్ని మార్చుకున్నందువల్ల మరి ఈ వేదనకరమైన స్థలంలో నేను బాధపడుతున్నా. నాకు 5 సహోదరులు, వారును ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇవ్వటానికి నా తండ్రి ఇంటికి లాజరును పంపయ్యా వేడుకుంటాను. కనీసం నేను వచ్చిన నా సహోదరులు ఎంతో ప్రేమ చూడాలి సహోదరుల మీద. ఆయన సహోదరుల మీద ఎంత ప్రేమ. నేను వచ్చిన కానీ నా సహోదరులు రావుదయ్యా, నా తండ్రి ఇంటికి లాజరును పంపి అంటే అక్కడ అబ్రహాము అన్నాడు. అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు. వారి మాట విని వాళ్ళ జీవితాలు మార్చుకుంటే ఇక్కడికి వస్తారు నా దగ్గరికి. మార్చుకోకపోతే నీలాగానే మార్చుకోలేదనుకో, వాళ్ళు వచ్చేస్తారు నీ స్థలానికి వస్తారన్న. కనుక ప్రేమ దేవుని బిడ్డారా, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏదో మరి యేసుప్రభుని నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, ఇంకా నాకేం పర్వాలేదు, అయ్యగారు వచ్చి ప్రార్థన చేసిపోతున్నాడు, మాకు ఏదైనా రోగం వస్తే అయ్యే ప్రార్థన చేస్తున్నాడు, మాకు విడుదల దొరుకుతుంది. పరలోకం చేయడం అట్లా. అన్నీ జరుగుతాయి ఇక్కడ ఈ లోకంలో. అయ్యే ప్రార్థన చేస్తే దేవుడు బతికిస్తాడు, బాగు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధలు చేస్తాడు, మంచి ఇల్లు ఇస్తాడు, అన్నీ వస్తాయి. కానీ పరలోకంలో చేరాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలా, నీ ప్రవర్తనను మార్చుకోవాలా, నీ క్రియలను మార్చుకోవాలా, నీ విధానాలు మార్చుకోవాలా. చూడు, అందుకే కీర్తన గ్రంథము 87వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతుంది చూడండి. 87 యెహోవా జనముల సంఖ్య రాసినప్పుడు ఈ జనములు ఇక్కడ మరి ఈ జనముల సంఖ్య రాసినప్పుడు ఈ జనములు ఇక్కడ జన్మించనని సెలవిచ్చును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు నీ ఊటలన్నీ మా ఊటలన్నా నీ ఊటలన్నా మా ఊటలన్నీ నీ అందే
ఉన్నవని వారు యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఎక్కడ జన్మించిన జనులు వీళ్ళు? యేసయ్యలో జన్మించిన వాళ్ళు. ఎవరు? యేసయ్యలో జన్మించిన వాళ్ళు, క్రీస్తులో జన్మించిన వాళ్ళు. అప్పుడు యెహోవా అని పిలిచాను. ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం? యేసయ్య అని పిలుస్తున్నాం. మరి వీళ్ళు అప్పుడు యెహోవా. ఎక్కడ జన్మించిన వాళ్ళు? దేవుని యొక్క మరి దేవుడు సిద్ధపరిచిన స్థలంలో వారు జన్మించారు. దేవుడు జన్మనిచ్చాడు. అందుకే మనము క్రీస్తులో ఎప్పుడైతే జన్మిస్తామో మరి మా ఊటలన్నీ మీ అందే ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య ఏ ఊట? జీవపు ఊట. యేసయ్య మన జీవపు ఊట. అంటే ఆయన జీవించే దేవుడు. ఎవరు? యేసయ్య జీవించే దేవుడు. జీవపు ఊట అంటే ఇప్పుడు ఒక ఊట ఒక స్థలం నుంచి వస్తుంది అనుకోండి, అది ఎప్పుడు వస్తున్నట్టు ఊట. అది ఆగిపోదు. ఇక ఆగుతుందా? మనం ఆపినా ఆగదు. ఒకళ్ళు మట్టి తీసిపోతే ఆగిపోదు అనుకో. కానీ ఆ ఊట మాత్రం అక్కడ ఉంటుంది. అట్లా నీళ్ళు ఆగుతాయి. నువ్వు ఫ్లోరింగ్ చేసావు అనుకో, దానికి ఏం చేస్తుంది? అది ఎటు పోలేక ఆన్నే ఉండిపోతుంది. అది లోపల నుంచి అంటుంది. అది నువ్వు తీస్తే ఊట వస్తాను. మళ్ళీ ఎప్పుడన్నా ఫ్లోరింగ్ పగలగొట్టినావు అనుకో, ఏమైపోద్ది? నీళ్ళు వస్తూనే ఉంటాయి. అంటే యేసయ్య జీవించే జీవపు ఊట ఆయన, జీవించే దేవుడైన. అందుకే ఇప్పుడు మనము కూడా క్రీస్తులో జన్మిస్తే, క్రీస్తు రక్తములో కడగబడితే, క్రీస్తు బిడ్డలుగా జీవిస్తే మనము కూడా జీవించే వారము. మనకు మరణము లేదు. ఏ మరణము? ఈ మరణం ఉంటుంది ఇక్కడ, కానీ ఏ మరణం ఉండదు. రెండవ మరణము, ఆ నరకాగ్నిగుండము, ఆ పాతాళం మనకుండదు, ఆ నాశనం మనకుండదు. మనము యేసయ్య ఏ విధంగా అయితే జీవించే దేవుడో అట్లనే మనం జీవించే నరులం. అంతే, ఆయన బిడ్డలం. ఎల్లప్పుడూ జీవించేవాళ్ళం, ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండేవాళ్ళం, ఎల్లప్పుడూ ఆయనలోనే జీవించేవాళ్ళం. మనము జీవపు ఊట. కనుక మా ఊటలన్నీ నీ అందే ఉన్నాయంటే, అయ్యా నువ్వు జీవించే దేవుడు, మేము కూడా నీ అందే జీవిస్తాము. అందుకే యోహాను సువార్త 8:12 ఒక మాట ఉంటుంది. యోహాను 8:12 8:12 మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను ఎవరైతే వెంబడిస్తారో చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. యేసయ్యను ఎవరైతే వెంబడిస్తారో, ఎప్పుడు వెంబడిస్తాం యేసయ్యను? ఒకప్పుడు యేసు ప్రభువును నమ్మక ముందు ఎవరిని వెంబడించినాం? అపవాదిని వెంబడించాం. లోకంలో మన ఇష్టం వచ్చినట్టుగా, ఆ ధనవంతుడు చేసినట్టుగా మన ఇష్టం వచ్చిన సుఖభోగాలను అనుభవించినాం. కానీ మరి యేసయ్య మనని బాగు చేసిన తర్వాత, మన పాపమును తొలగించిన తర్వాత ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాం? మనము యేసయ్యను వెంబడిస్తున్నాం. యేసుదాస్ గారు విశ్వాసరాజు, ఎవరిని వెంబడిస్తున్నాం? ఇప్పుడు యేసయ్యను వెంబడిస్తానా లేదా? అంటే యేసయ్య ఎడిపోతాడు పోతున్నామా లేదా? మరి యేసయ్య మరి ఎక్కడికైనా పోతారా? సారా కొట్టుకో, లేకపోతే దొంగతనం చేసే స్థలానికో, లేకపోతే పేకాడు ఆడే స్థలానికో, లేకపోతే అబద్ధాలు ఆడే స్థలానికో, లేకపోతే అక్రమాలు చేసే వాళ్ళ స్థలానికో, మోసం చేసే వాళ్ళ స్థలానికి పోతాడు యేసయ్య? ఆయన కూడా అక్కడికి, ఆయనకి అవి ఆడుతున్న అవసరం లేదు. మరి మరి మనం ఎందుకు పోతున్నాం అక్కడికి? మరి మనం ఎందుకు వెళ్తున్నాం? ఇప్పుడు యేసయ్య వెంబడి ఉండాలి మనం. ఇప్పుడు ఎవరు బిడ్డలం? మనము యేసయ్య బిడ్డలం. యేసయ్య ఎటు పోతే అటే పోవాలి. ఆయనతో నడుచుకుంటూ పోయి ఆయన పరలోకం చేయాలి. మనం ఎక్కడ పోవాలా? అందుకే ఆది కాండంలో అనోకు ఎక్కడికి పోయినట? దేవునితో నడుచుచు దేవుడు ఆయన్ని తీసుకొని పోయినాడు. ఆది కాండము 4వ అధ్యాయము చూడండి. ఆది కాండము 4వ
చదవమా. ఆది కాండము 5వ అధ్యాయము చూడండి 23 వచ్చిన చదువు. హనోకు దినములు అంటే మన దినాలు ఏమైపోతున్నాయి? తరిగిపోతాయి. మన దినాలు ఏమైపోతున్నాయి? తరిగిపోతాయి. అయితే హనోకు దినములన్నీ 360 ఏండ్లు 360 ఏండ్లట. ఎన్ని వందలు? ఆయన బతికింది చాలా ఏళ్ళు బ్రతికిండు. 360 ఏండ్లు హనోకు దేవునితో నడిచిండు. ఆయన చాలా సంవత్సరాలు ఉన్నాయి కానీ 300 ఆయన దేవుని నమ్మిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత 380 సంవత్సరములు దేవునితో నడిచను. నడిచిన తర్వాత తీసుకొని పోయాడు. ఎక్కడ తీసుకుపోయాడు? ఆయన ఉండే దగ్గర తీసుకొని పోయాడు. మరి ఇప్పుడు మనం దినములన్నీ ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు? బ్రతికే దినం వరకు కూడా నువ్వు ఎవరితో నడవాలా? యేసయ్యతోనే. సంవత్సరాలన్న ఎవరితో నడవాలా? యేసయ్యతోనే నడవాలా. యేసయ్యా ఈ ఒక్కరోజు నన్ను వదిలిపెట్టాయా అని అంటే, ఈ ఒక్కరోజు నన్ను వదిలిపెడితే నా పనిని నేను చేసుకొని వస్తాయా అన్నావు అనుకో, ఆయన ఏమండు పొమ్మనైతే చెప్పాడు. నువ్వు చేసుకొని వచ్చినావు అనుకో నిన్ను వదిలేస్తాడు. అంతేగా నన్ను వదిలేస్తాడు. రామును కూడా వదిలేస్తాడు. వదిలేడా? ఒక్కరోజు అయ్యా నేను ఈ ఆదివారం ఒక్కరోజు నేను నీ సన్నిధికి రానులే అయ్యా, ఈ ఒక్కరోజు కిరాయి ఉన్నది 10,000 కిరాయి అయ్యా అన్నా అనుకో ఏం చేస్తాడు? అనక ఆదివారం నాడు రేపు ఇవాళ ఒక్కరోజు 10,000 వస్తుందన్నా నువ్వు మానేసి నువ్వు ఉండి దేవుని మయంపరిస్తే రేపు 20,000 కిరాయినికి ఇస్తాడు. ఏదో ఒక రోజు వస్తుంది అంతే. ఒకవేళ రాలేదనుకో చింతపడాల్సింది. కానీ దేవుని యొక్క రాజ్యం అయితే మనకు దొరుకుతుంది. ఎంత డబ్బు, ఎన్ని డబ్బులు వస్తా ఉన్నా కూడా ఆదివారం నాడు మాత్రము లోకానికి మనము అపవాదిని మనం అనుసరించొద్దు. అపవాది ఆలోచన కలిగిస్తాడు. ఒకసారి దావీదుకు అపవాది ఒక ఆలోచన కలిగించాడు. దావీదు గొప్ప భక్తుడు, దేవుని మాట విని దాన్ని అనుసరించేవాడు. ఒకరోజు అపవాదికి ఒక ఆలోచన కలగజేస్తాడు. ఏం ఆలోచన అది? ఇదిగో నీ రాజ్యములో ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కించు అన్నాడు. లెక్కించాడు అన్నాడు. ఎవరు చెప్పారు? దావీదు యోవాబుకు చెప్పిండు, తన సైన్యాధిపతికి చెప్పిండు. అప్పుడు సైన్యాధిపతి అన్నాడు కదా, అయ్యా ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా నీ రాజ్యంలో ఉన్న వాళ్ళే కదా, నువ్వే రాజు కదా, మరి లెక్కించాల్సిన అవసరం ఏందయ్యా? కోట్ల మంది, 10 కోట్లు ఉన్నానుకో, 10 కోట్లు నీ ప్రజలే కదా, మరి దీనికి లెక్క ఎందుకయ్యా అన్నాడు. ఏం లేదు నువ్వు చేస్తావా చేయవని బలవంతం చేసిండు. ఇక తప్పదని కొంత లెక్క చేసుకొని వచ్చి కొన్ని వదిలిపెట్టి వచ్చేసిండు. ఎక్కడికి పోతాడు మరి సైన్యాధిపతి? ఎక్కడికైనా పోతాడు. వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అన్నాడుగా, ప్రవక్తను పంపించాడు. ఇదిగో అపవాది నీకు ఇచ్చిన ఆలోచనను అనుసరించి లెక్కించమన్నావు గనక నీ మీదకి కీడు రావాలా, ఇశ్రాయేలు మీదకి కీడు తేవాలా అన్నాడు. ఎవరు అనుభవించాలన్నాడు? ప్రవక్త వచ్చి చెప్పాడు. దేవుడు కీడు కలిగజేయడం కోసం, ఇశ్రాయేలుని కీడు చేయడం కోసము, కీడు కలిగించడం కోసం నిర్ణయించుకున్నాడు కనుక చెప్పు అన్నాడు. అయ్యా దావీదు ప్రార్థన, అయ్యా నేను చేసిన తప్పుకు ఇశ్రాయేలీలు కీడు అనిపిస్తుంది, తెగులు రావద్దు ఇశ్రాయేలు, నా మీదకి శిక్ష తప్పి అన్నాడు. ఆయన అక్కడ కొంతమంది చనిపోయారు అంతే. ఇశ్రాయేలు ఒక తెగులు వచ్చింది, తెగులు చేత చాలామంది చనిపోయారు. అప్పటికే దేవుని దగ్గర మొరపెట్టి విజ్ఞాపన, అయ్యా నన్ను 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 శిక్షించు, నేను అపవాది యొక్క ఆలోచనకి లోబడిపోయినాను అన్నాడు. ఆయన జరిగింది. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు ఆ తెగులను ఆపిండు, మొరపెట్టిండు, కన్నీళ్లు కార్చిండు.
యేసయ్యా యెహోవా దయచేసి తెగులు ఆపు తండ్రి, నా గురించే వచ్చింది, నన్ను క్షమించి తెగులు ఆపు, ఇశ్రాయేలు పాడైపోతా ఉన్నారు అని మొరపెడితే, విజ్ఞాపన చేస్తే దేవుడు తెగులు ఆపాడు. అందుకే ప్రేమ దేవుడులారా, మనము దేవునికి విరోధంగా ఒకటి ఆలోచించిన, తలంచిన, ఉద్దేశించిన దాన్ని తప్పకుండా మనం పనిష్మెంట్ పొందాల్సి వస్తుంది. మనం దాన్ని తప్పకుండా దానికి ఆ బాధ అనుభవించాల్సిన కష్టము అనుభవించాలి. ఏదో ఒక రోజు వస్తుంది ఆ సమస్య. ఎన్నైతే మనం దేవుని సన్నిధిలో పెట్టి ఎన్నైతే సంపాదించడో దానికి డబల్ హాస్పిటల్కి వెళ్ళిపోతాయి. దేవుని దీవెన రాదు. కనుక ప్రేమ దేవుడారా, మనము ఎవరిని వెంబడించాలా? ఇదిగో నన్ను వెంబడించేవారు జీవపు వెలుగు, ఎల్లప్పుడూ జీవించే బిడ్డలుగా ఉంటారు, నాతోనే ఉంటారు. జీవించే వెలుగు ఆరిపోరు, ఎక్కడికి పోకుండా. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక, ఎక్కడట? నన్ను వెంబడించే ఒక వ్యక్తి చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఇప్పుడు మన యేసు ప్రభువుని వెంబడించే మనం ఎక్కడ ఉండదు? చీకటి అంటే ఏంటిది? పాపం. పాపంలో ఉండదు, చెడు కార్యం ఉండదు, అక్రమ క్రియల్లో మనం ఉండదు. ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. అట్టి కృప పొందడం కోసమై ప్రార్థన చేద్దాం. మోకరించండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు పొందనము. ఎవరైతే ఈ మాటలు విన్నారో తండ్రి, వారు ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు నాయన. మీ ఆత్మ కొన్ని విషయములు నా తండ్రి, నాయన మీరు నా తన అధ్యాయములను చూపిస్తూ మీరు బోధించిన దేవుడా కదా యేసుక్రీస్తు ప్రభువా. ఇదిగో నాయన, నిన్ను వెంబడించే వారిగా మేము ఉంటకు నీ గొప్ప భాగ్యం తెచ్చండి నాయన. మేము లోకానికి బానిసలం కాకుండా, పాపానికి బానిసలం కాకుండా మేము పరిశుద్ధంగా జీవించడానికి నీ గొప్ప భాగ్యం తెచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.